హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. అధికారం ఉందని అహంకారంతో విర్రవీగితే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందనడానికి గతంలో చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ ఈ అధికార మదంతో రెచ్చిపోయి ఓవర్ యాక్షన్ చేసేటువంటి వారికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుచి చూపినటువంటి ఎఫెక్ట్ కారణంగా వాళ్ళు ఏ రకంగా నష్టపోయారనే దానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. సో ఇక్కడ వైసీపీ టార్గెట్ చేస్తే ఏ రకంగా ఉంటుందనే విషయం మెగా ఫ్యాన్స్కి తత్వం బోధపడింది కాబట్టి ఆ తత్వం బోధపడినటువంటి కారణంగా ఇక్కడ మళ్ళీ మనం నష్టపోకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అనేక మార్పులు కలుగుతూ ఉన్నాయి. ఆ మార్పులు కలిగాయి అనడానికి ఈ మధ్యకాలంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తాజాగా మనశంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించి కూడా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మీకు చూపిస్తా. సో ఇట్లా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉన్నారు, ఎవరికి టార్గెట్ కాకూడదు అని చెప్పి. ఇండస్ట్రీలో ఎవరి సినిమా ప్రమోషన్ పెట్టినా కూడా వాళ్ళు సినిమా ప్రమోషన్ చేసుకుంటారు ఆయన అంటే సినిమా ప్రమోషన్ వదిలిపెట్టేసి జగన్ మీద వెకిలి చేస్తులు, జగన్ మీద వెకిలి జోకులు ఇష్టం వచ్చినట్టు చేసుకుని సినిమాలు సంకనాకించుకున్నారు ఇతర హీరోలు. పవన్ కళ్యాణ్ గారు కానీ వారి అభిమానులు కానీ వారి ఓవర్ యాక్షన్ కారణంగా వాళ్ళ సినిమాలు కూడా సంకనాకిపోయినాయి. ఎక్కడ చూసినా ఓవర్ యాక్షన్, మనల్ని ఎవర్రా ఆపేది. ఇట్లా మన జల్సా రీ రిలీజ్ సినిమాలో కూడా అదే రకంగా వెకిలి చేష్టలు, వెకిలి పనులు. సో ఇట్లా మనల్ని ఎవరు ఆపేదంటే మిమ్మల్ని ఆపేది మేమేరా అని చెప్పి జగన్ గారి ఫ్యాన్స్ వాళ్ళని టార్గెట్ చేయడం. ఇక్కడ జగన్ గారి ఫ్యాన్స్ చాలా క్లియర్గా మీ సినిమాలు మీరు చేసుకోవడం మాకేం నష్టం లేదు, అందులో మా ప్రస్తావన తీసుకొచ్చి మమ్మల్ని అవమానించి మమ్మల్ని టార్గెట్ చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, మా టార్గెట్ చేసి ఎలా ఉంటుందనడానికి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ అని చెప్పి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. సినిమాలు ఏ రకంగా నష్టపోయినాయి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏ రకంగా నష్టపోయినప్పటికీ కూడా పరువు పోతుందని చెప్పి మరి సెలబ్రేషన్స్ చేసుకోవడం సక్సెస్ అయినాయని చెప్పి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దానికి తోడు ఏంటంటే ఇక్కడ కర్మ అనేది కూడా ఒకటి పనిచేస్తుందండి. ఇక్కడ దానికి పెద్ద ఎగ్జాంపుల్ అఖండ 2 సినిమా. అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడేటటువంటి మాటల తర్వాత అఖండ 2 రిలీజ్ అయింది. విచిత్రం ఏమిటంటే అఖండ 2ని వైసీపీ పార్టీ టార్గెట్ చేయలేదు, టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని వదిలేశారు వాళ్ళు. మరి బాలకృష్ణ గారు దేవుడు అంటే నమ్మకం, ముహూర్తాలు చూస్తారు, కరెక్ట్ ఈ టైంలోనే సినిమా రిలీజ్ కావాలని చెప్తారు. అన్ని అడ్డంకులు వచ్చినాయి, సినిమా వాయిదా పడింది, దానికి ప్రమోషన్ కూడా వీళ్ళు పాన్ ఇండియా లెవెల్లో సినిమా అన్నారు, సనాతన ధర్మం అన్నారు. ఇట్లా రకరకాలుగా చెప్పినప్పటికీ కూడా సినిమా ఫలితం ఏంటాయి అంటే నష్టాలను మిగిలించింది. అంటే ఇక్కడ టార్గెట్ చేయకపోయినా కూడా మీరు చేసినటువంటి కర్మ యొక్క ఫలితం అనుభవించక తప్పదన్నది అఖండ 2 నిరూపించింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి చిరంజీవి గారు తన ఈ మధ్య వచ్చినట్టు సినిమా ఏవి కూడా సెకండ్ ఇన్నింగ్స్లో 150 సినిమా తర్వాత ఏది కూడా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టరు బాసు చిరంజీవి అన్న ఆ రేంజ్లో సక్సెస్ఫుల్ కావడం లేదు, అన్నీ నష్టాలే. సో ఏమిటయ్యా అంటే ఇవే మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే కారణాలన్నీ ఒకసారి పరీక్షించినప్పుడు సమీక్షించుకున్నప్పుడు అర్థమైంది వాళ్ళకి. సో మారాలనే ఉద్దేశంతోనే అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అవమానం జరిగినా కూడా చిరంజీవి గారు స్పందించలే. అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత వెంటనే నన్ను జగన్మోహన్ రెడ్డి అవమానించలేదు, మంచిగా చూసుకున్నానని చెప్పి ఒక లేఖ రాసినాడు. దెబ్బకి వైసీపీ ఫ్యాన్స్ కూడా ఏదో ఎప్పుడో చెప్పాల్సిన మాట ఇప్పుడు చెప్పినాడు, ఏదేమైనా చిరంజీవి మంచి మాటని చెప్పినాడులే అని చెప్పి కొంత ఆయన మీద సానుకూలత చూపించే స్టేజ్కి వచ్చినారు. టార్గెట్ చేయడం ఇంకా తగ్గిపోయే పరిస్థితి. సో అదొకటి. దానికి తోడు చిరంజీవి గారు అంటే తన స్టైల్ కూడా మార్చారు. మార్కెట్ లేనప్పుడు ఏం చేయాలి, సేఫ్ జోన్లో ఉండాలనే ఒక ఆలోచనతో విశ్వంబర సినిమా పెద్ద టార్గెట్ పెట్టారు. సినిమా పెద్ద బడ్జెట్ సినిమా. ఆ సినిమా రిలీజ్ అయితే ఫ్లాప్ అవుతుంది, అది వర్కౌట్ కాదని చెప్పి సినీ విశ్లేషకులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు ఆ సినిమా ఇట్టు కాదు అని చెప్పి. ముందే చెప్పారు వాళ్ళు, ఏది హరిహర వీరమ్మలు చెప్పారు, ఓజీ చెప్పారు, ఈ సినిమా కూడా చెప్పారు, ఇవన్నీ ఇట్టే సినిమాలు కదా పోతాయని. సో ఇండస్ట్రీలో ఈ రకమైన చర్చ ఉందని చెప్పి చిరంజీవి గారు ఏం చేశారు, సేఫ్ జోన్లో ఉండాలని చెప్పి క్లీన్ రికార్డు ఉన్నటువంటి అనిల్ రావిపూడి చేతిలో తన సినిమా పెట్టాడు, విశ్వంబర్ పక్కకు పెట్టేసి. దానికి ఏం చెప్తారంటే 4800 VFX వర్కౌట్ అవ్వలేదు, చేస్తున్నారు, టైం పడుతుంది అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి 2026లో వస్తుందని చెప్పేశారు దానికి. సో ఇది తెరపైకి తీసుకొచ్చారు. పోనీ అన్ని సర్దుకుంటున్నాయి, అన్ని రకాలుగా బ్యాలెన్స్గా అందరు వాడు అనిపించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సినిమాలో దమ్ము ఉండాలి కదా. మనశంకర వరప్రసాద్ సినిమా పరిస్థితి ఏంటంటే గతంలో అనిల్ రావిపూడి అంటే ఒక గ్యారంటీ ఉండేది, ఇప్పుడు అనిల్ రావిపూడిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితికి వచ్చినారు. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మొదటి ఫ్లాప్ అనిల్ రావిపూడికి పడబోతుందా అనేటువంటి ఒక చర్చ. ఎందుకంటే ఆ ట్రైలర్ చూసినేమో సీరియల్ని తలపిస్తూ ఉందని చెప్పి, టీవీ సీరియల్ లాగా ఉందని చెప్పి అభిమానులు చెప్తున్నారు, అభిమానులు బాధపడుతున్నారని. ఏముంది అసలు ఆ ట్రైలర్లో అని చెప్పి ఒకటి చెప్తా ఉంటే ఈ అనుమానాలు బలపడే విధంగా ఈ సినిమా మీద నమ్మకం లేదు కాబట్టి
సేఫ్ జోన్గా నిర్మాతలను కూడా సేఫ్ జోన్లో ఉంచాలని వెంకటేష్ని దింపారు దీంట్లోకి అని చెప్పి ట్రైలర్లో కూడా చూపించారు కదా, వెంకటేష్ ఎండింగ్లో వచ్చేది. సో ఇట్లా అన్ని రకాలుగా కవర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా సినిమా నిలబడుతుందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయన్నది. ఈ అనుమానాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎందుకైనా మంచిదని చెప్పి కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా సుమారుగా 215 కోట్ల బడ్జెట్ సినిమా అంటే అందులో 75 కోట్లు చిరంజీవి గారికి రెమ్యునరేషనే ఇచ్చినారంట. మరి అంత రెమ్యునరేషన్ ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు. ఎందుకంటే మార్కెట్లో అంత రేంజ్ ఇప్పుడు చిరంజీవి గారికి లేదు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అంటే చిరంజీవి గారు ఒకప్పుడు టాప్ హీరో, ఇప్పుడు మార్కెట్ లేదు. ఆ పాత అది వేరు, ఇది వేరు. సో దానికి కూడా 350 కోట్లు వసూలు చేస్తే తప్ప సినిమా సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశం లేదు. ట్రైలర్ చూస్తేనే ఆశాజనకంగా లేదు. సో కాబట్టి నెగిటివ్ రివ్యూస్ ఇవన్నీ రాకూడదంటే ఏం చెయ్యాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే, ఇదిగో బుక్ మై షోలో రేటింగ్స్ అండ్ రివ్యూస్ డిజేబుల్డ్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్, ఇదిగో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. బుక్ మై షోలో ఎవరు కూడా రేటింగ్స్ రివ్యూస్ ఇవ్వకూడదని చెప్పి, ఎందుకంటే దాని ప్రభావం కూడా సినిమా పైన పడితే ఇంకా నష్టపోతామని చెప్పి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, సినిమాలో ఏమీ లేదు కాబట్టే ఇన్ని రకాలుగా సినిమాని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రేక్షకులు ఏం చేస్తారన్నది రేపు రిలీజ్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు బుకింగ్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు ఈ ప్రజెంట్. అంటే గతంలో అనిల్ రావిపూడి సినిమాకు ఉండే బుకింగ్స్ ఇప్పుడు లేవు. పైగా అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ అంటే ఒక రేంజ్లో ఉండాలి, అనుకున్నంత స్థాయిలో లేవు. కాబట్టే సినిమా ఎక్కడో తేడా కొడుతుందని ముందు ఎందుకైనా మంచిదని ఈ రకంగా కోర్టు ఆర్డర్ తెచ్చుకోవడం. దానికి తోడు ప్రభాస్ సినిమాని టార్గెట్ చేశారట గట్టిగా. ప్రభాస్ సినిమా ఇది రాజసాబ్ ఏదైతే సినిమా ఉందో ఇది మరీ అంత చండాలమైన సినిమా అయితే కాదు, ఒకసారి చూసేటువంటి సినిమానే. ఆ సినిమా బాగలేదని చెప్పి రిలీజ్ నుంచి కూడా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడము. ఈ టికెట్లకు సంబంధించి కూడా ఒక మెమో, ఏదో తెలంగాణ టికెట్ రేట్లు పెంచుకోవడం కోసం అని చెప్పి ఒక మెమో కూడా ఇచ్చారు. ఈ సినిమాకేమో ఒక రకంగా, ఆ సినిమాకేమో రాజసాబ్కేమో ఇంకొక రకంగా. అది కోర్టు అర్ధరాత్రి కూడా మెమో రిలీజ్ చేసే కోర్టు మేము తీసుకోము, రిజిస్ట్రీ ఈ సంక్రాంతి సెలవులు ఉన్నాయి కాబట్టి 19 తర్వాత విచారణ చేస్తామని చెప్పారంట. అప్పటి వరకు సినిమా అయిపోతుంది, ఇంకేమంటే కలెక్షన్లు దెబ్బ పడుతుంది కదా. సో అట్లా కూడా ఆ సినిమాని టార్గెట్ చేసి ఈ సినిమా కోసం దాన్ని కూడా బలి చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఒక చర్చ బలంగా నడుస్తూ ఉన్నది. సో ఏదేమైనా ప్రేక్షక దేవుళ్ళు మరి ఈ సినిమాని నిలబెడతారా, మరి జరుగుతున్న చర్చను నిజం చేస్తారా అన్నది చూడాలి. సినిమా దమ్ము ఉంటే ఆటోమేటిక్గా ఆడుతుంది, సినిమాలో దమ్ము లేకపోతే ఎవడు కూడా ఏం చేయలేడు. చూద్దాం, కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతుంది, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందని మాత్రం చూద్దాం. ఏమైనా వైసీపీ పార్టీ గతంలో ఈ సినిమా ఎపిసోడు అండ్ రాజకీయాలు మిక్స్ చేసే అంశానికి సంబంధించి రుచి చూపినటువంటి ఎఫెక్ట్ గట్టిగానే పనిచేస్తుందడానికి ఏమైనా ఎగ్జాంపుల్ అన్నది ఇప్పుడు విస్తృతమైన ఒక చర్చ అయితే ఉంది. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.